హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న మనకి కళ్యాణ్ పడాల గారి పాడ్కాస్ట్ ప్రోమో అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక కళ్యాణ్ పడాల నేను ఒక 4 to 5 వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆయన గురించి ప్లస్ నేను పాడ్కాస్ట్ అప్డేట్ అని కూడా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ఇక నిన్న పాడ్కాస్ట్ ప్రోమో అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. విజువల్ టాక్ పాడ్కాస్ట్ వాళ్ళు. నేను కొంచెం బిజీ షెడ్యూల్ మూలాన మార్నింగ్ అనేది ఆ ప్రోమో చూశానండి. ప్రోమో అయితే బాగానే ఉందండి. 1 minute 47 seconds రిలీజ్ చేసినారండి ప్రోమోని. ఈరోజు ఈవినింగ్ 6:30కి మనకి వీడియో అనేది రిలీజ్ చేస్తారని అయితే మనకి టాక్ అనేది ఉందండి. ఈరోజు ఈవినింగ్ 6:30కి వీడియో అనేది రిలీజ్ చేస్తారు ఛానల్ వాళ్ళు. ప్రోమో ఎలా ఉందంటే ప్రోమో బాగుందండి. మనకు ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ప్రోమోలో రిలీజ్ చేయడం జరిగింది. కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఓవర్గా ఇచ్చేసినారండి. ఎందుకంటే ఆయనకు చెప్పేది కరెక్ట్గా మనకి వినపడడం లేదు. అదొక్కటే కొంచెం నెగిటివ్ ఉంది ప్రోమోలో. మేబీ ఆన్సర్స్ అనేవి తెలవకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే అట్లా రిలీజ్ చేశారేమో ప్రోమో అని అయితే నాకు అనిపిస్తుందండి. నేను ప్రోమో రిలీజ్ చేయరు అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఫ్యూ వీడియోస్కి ప్రోమో అనేది రిలీజ్ చేయలేదు. ఈ వీడియోకి ఈ పాడ్కాస్ట్కి ప్రోమో అనేది రిలీజ్ చేసినారంటే అదొక వేరే లెవెల్ హైప్ అని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ఈ పాడ్కాస్ట్కి ఒప్పుకోలేదు. ఇక కొందరి వల్ల రిక్వెస్ట్ చేసుకుని ఒప్పుకోవడం జరిగింది పాడ్కాస్ట్కి. ఒక 4 to 5 క్వశ్చన్స్ ఒక 4 to 5 times లూప్లో ఇంటే కానీ మనకి అర్థం కాలేదండి. ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెనకాల వీడియోలో పెట్టడం జరిగిందండి. పక్క కాంట్రవర్సీ క్వశ్చన్స్ అండి అయ్యి. చూద్దాం మన కళ్యాణ్ పడాల గారు ఎట్లా దానికి రెస్పాండ్ అవుతారో. ఎందుకంటే మనకి వీడియోలో ఆయన ఒక 3 minutes ఆన్సర్ చెప్తే దానికి ఒక 30 seconds 40 seconds ఆ 3 minutesలోనే అక్కడక్కడ కట్ చేసి యాడ్ చేస్తారు. అలాంటి కొన్ని వైరల్ అవుతాయి. బై ద గాడ్ సేక్ ఇది ప్రోమోలో అయితే మనకి ఏది వైరల్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సరిగా వినిపించలేదు ఏం చెప్పారా అని చెప్పి. కొన్ని వినిపించాయి, కొన్ని మనకి అంత క్లారిటీగా వాయిస్ అనేది రాలేకపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూలానే. 100% అయ్యి నేను అనుకున్నానండి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అనేవి ఏమి అడగరు, స్మూత్గా వెళ్ళిపోయిందని అన్నారు. కానీ అవి చూస్తే కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉన్నాయండి. చాలా వరకు మొత్తం ఆయన బయోగ్రఫీ మొత్తం దీంట్లో చెప్తారనుకోండి. ఇక ఆయన గురించి ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. ఇక ఈ పాడ్కాస్ట్ మూలన ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఆయన ఫ్యూచర్ గోల్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి కూడా ఈ పాడ్కాస్ట్ తెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. రీసెంట్గా చెప్పాను కళ్యాణ్ పడాల గారి పాడ్కాస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ అఫీషియల్గా మనం అనౌన్స్ చేయకూడదు, వాళ్ళే అనౌన్స్ చేయాలని చెప్పి. ఈ పాడ్కాస్ట్లో వాళ్ళు ఒకవేళ అనౌన్స్ చేస్తారో లేదో అనేది చిన్నపాటి డౌటే అండి నాకు. మేబీ చెయ్యొచ్చు, ఎందుకంటే ఇది పాడ్కాస్ట్ కన్నా ఒక ఇంటర్వ్యూ లెక్క అనుకోండి. ఇది ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఈ పాడ్కాస్ట్ అనౌన్స్ చేస్తారు. ప్లస్ ఇక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి తనుజ గారి గురించి. ఇక ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో అయిన రీసెంట్ కాంట్రవర్సీల గురించి ప్రతి ఒక్క దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క దాని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని చెప్పి బయట అయితే మనకి టాక్ వచ్చిందండి. మన తెలిసిన ద్వారా టాక్ అనేది బయట తెలిసిందండి. స్మూత్గానే వెళ్ళిపోయింది అన్నారు. చూద్దాం ఏడ వరకు వెళ్ళిద్దో. ఈరోజు ఈవినింగ్ 6:30కి పాడ్కాస్ట్ చూస్తానండి. మీరు కూడా చూడండి. విజువల్ టాక్ పాడ్కాస్ట్లో రిలీజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్లో. చూడండి. ప్లస్ నేను ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏమైనా కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. రేపు దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది రిలీజ్ చేస్తానండి పక్క. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి.